హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు. ఈరోజు మన వీడియోలో మిరపకాయ బజ్జీలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బజ్జీలకి పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఈ విధంగా కలిపి ఒకసారి వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అచ్చు బయట దొరికే బజ్జీలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి, సింపుల్గా చేసుకోవచ్చు. మిరపకాయ బజ్జీకి మిరపకాయలు, బజ్జీలు వేయడానికి మిరపకాయలు విడిగా ఉంటాయండి. ఇవి ఇలా లావుగా ఉంటాయి, కారం తక్కువ ఉంటాయి. అదే మామూలు మిరపకాయలతో వేస్తే చాలా ఘాటుగా ఉంటాయి. ఇవి మార్కెట్లో మనకి బజ్జీ మిరపకాయలని విడిగా దొరుకుతాయి. చూడండి, మిరపకాయలని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలు తీసేసుకోవాలి. ఒకవేళ కారం తినగలితే గింజలు ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మిరపకాయ లోపల స్టఫింగ్ కోసం అర స్పూన్ వాము, కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా దంచుకున్నాం కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. కొంతమంది ఇలా వాము ఉప్పు పెట్టుకుంటారండి, కొంతమంది చింతపండు కూడా పెట్టుకుంటారు. అవి కూడా బాగుంటాయి. మనం ముందుగా దంచుకున్న వాము ఇలా మిరపకాయ లోపల లైట్గా రాసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు పిండి కలుపుకుందాం. కప్పున్నర శనగపిండి తీసుకున్నాను. ఇది పావు కేజీ వరకు ఉంటుందండి. ఒక స్పూన్ బియ్యపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలానే ఎక్కువ వేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి. తగినంత ఉప్పు, పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా కూడా కాస్త ఎక్కువే పడుతుంది. ఇందులో తగినన్ని నీళ్ళు పోసి పిండి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. బజ్జీలకి పిండి ఎప్పుడూ కూడా పల్చగా ఉండకూడదండి. చిక్కగా ఉంటేనే బాగా వస్తాయి, కొంచెం లావుగా వస్తాయి. పిండి పల్చగా ఉందనుకోండి, మిరపకాయకి సరిగ్గా పట్టదు, బజ్జీ కూడా అంత బాగా రాదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక ఈ విధంగా ముంచి వేసుకోవాలి. పిండిలో ముంచిన తర్వాత ఒక్కసారి గిన్నెకి ఇలా అంటే తోకలు రాకుండా ఉంటాయి. అలాగే మిరపకాయ బజ్జీకి నూనె మాత్రం బాగా వేడిగా ఉండకూడదండి, సమానంగా ఉండాలి. బాగా వేడిగా ఉంటే ముందే రంగు వచ్చేస్తాయి, లోపల మిరపకాయ సరిగ్గా ఉడకదు. చూడండి, వీళ్ళ సగం వేగినాయి కదా. సగం వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసుకొని అవి కూడా సగం వేగాక అవి ఇవి కలిపి మళ్ళీ వేయించుకోవాలి. మిరపకాయ బజ్జీకి ఎప్పుడైనా సరే ఇలా 2 సార్లుగా వేయించుకుంటేనే బాగా వేగుతాయి. బజ్జీలు కూడా క్రిస్పీగా ఉండి బాగుంటాయి. లేదంటే మీకు లోపల మిరపకాయ అస్సలు ఉడకదు. అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి, సమానంగా వేగుతాయి. చూడండి, ఇవి కూడా ఇలా సగం వేగినాయి కదా, ఇలా ఉండాలి. ఇలా వేగాక మనం ముందుగా వేయించుకున్న బజ్జీలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి అవి ఇవి కలిపి వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నూనె వేడి బాగా తక్కువ ఉంది అనిపిస్తే మీడియం ఫ్లేమ్లో అయినా వేయించుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నురగ తగ్గింది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలు వేయించుకోవాలి. మనకి ఏమీ లేదండి, పిండి కాస్త చిక్కగా కలుపుకోవాలి. వంట సోడా కూడా ఎక్కువే పడుతుంది. బజ్జీలు వేయించుకునేటప్పుడు కూడా ఇలా 2 సార్లుగా వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండకూడదు. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, మిరపకాయ బజ్జీలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వేరుశెనగ గుళ్ళు పెట్టుకొని పైన నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు కావాలి అనుకుంటే కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోవచ్చు. మా సైడ్ అయితే బఠానీ చాటు కూడా పెట్టిస్తారండి, చాలా బాగుంటాయి. అలాగే ఈ బజ్జీలతోనే కట్మిర్చి కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.